హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన నడిస్తే ఒక చరిత్ర, ఆయన మాట్లాడితే ఒక చరిత్ర, ఆయన కదలికే ఒక చరిత్ర అన్నట్టుగా తయారయ్యారు. మరి నిజంగా ఆయన కదలిక, ఆయన నడక, ఆయన నడత, ఆయన మాట, ఆయన బాట చరిత్ర సృష్టించేదా, విభేదాలు సృష్టించేదా అని కొంతమంది ఇప్పుడు విమర్శించే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఆయన సంధించిన లేఖాస్త్రం. చాలా శ్రద్ధగా కూర్చొని ఒక లేఖ తయారు చేసి ఎవరిపైన వదిలేరు ఆ లేఖను? నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సంధించి వదిలేరు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు ఆయన సంధించారు, మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేశారు అంటే అదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఆయన ముఖ్యమంత్రులకు ఉత్తరం రాసింటే ఇది వివాదం కాదు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి ఉత్తరం రాయలేదు, అక్కడ మళ్ళీ పాజ్ ఇచ్చేశారు. ఇక్కడ మాత్రము టార్గెట్ చేసి లెటర్ వదిలారు. ఆ లెటర్లో ఏంటి? అయ్యా, మీరు పోక్సో కేసుల్లోన జాగ్రత్తగా వ్యవహరించాలి, మీరు బాలికలకు రక్షణ కల్పించాలి, ఈ పోక్సో బాధితుల కోసం జిల్లాకు ఒక సంరక్షణ కేంద్రాన్ని పెట్టాలి, ఆ తర్వాత నిందితులను అత్యంత కఠినంగా శిక్షించేలాగా ప్రభుత్వం కూడా తన వంతు తోడ్పాటును అందించాలి, విచారణను చాలా వేగంగా చేయాలి, వాళ్లకు బెయిల్ ఇవ్వకుండా పనికొచ్చేటువంటి చట్టాలనే పెట్టాలి, పోక్సో నిందితులను బాధితులను జాగ్రత్తగా చూసుకోవాలి, నిందితులు ఎక్కడ బయటికి పోకుండా వాళ్ళని జాగ్రత్తగా కాపలా కాసి అష్టదిగ్బంధం చేసి వాళ్ళని నిర్బంధించి న్యాయస్థానం ముందు హాజరుపరచాలి, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం కలిగేలా చూడాలి, ఈ కేసులన్నీ సత్వరంగా పరిష్కారం అయిపోతూ ఉండాలి, పెండింగ్లో ఉండరాదు. మీరు బాహటంగా చూస్తే ఇందులో తప్పేముంది సార్? ఒక భారతీయ పౌరుడిలా ఎవరైనా ఆశించదగ్గ విషయమే కదా. పైగా ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అలాంటిది ఆయన ఇంత శ్రద్ధ తీసుకొని, అంటే పాపం ఆయన చాలా జాగ్రత్తలు కూడా వహించారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన లెటర్ ప్యాడ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన లెటర్ ప్యాడ్లోనే రాశారు. తెలంగాణ జనసేనకు సంబంధించి ఆ లెటర్ ప్యాడ్లోనే ఆయన ఉత్తరం రాసి ఆయన పంపించారు. ఇక మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఆయన బిత్తిన ముత్తైదువులాగా ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోయారు. ఎందుకు? కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే తట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకు? పోనీ పవన్ కళ్యాణ్ ఏమైనా గట్టిగా కేకలేద్దామంటే గురువు కోపం వచ్చేస్తుంది, గురువు కోపం వచ్చేస్తుంటే ఆయన పీఠాలు కదిలిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్నీ నవ్వుతూ లో బీపీ మనిషిలాగా అప్పుడప్పుడు పదే పదే నవ్వుతూ అలాగా అనండి, చాలా మంచిది సార్, మీరు చెప్పేదాకా మాకు ఇవన్నీ అర్థం కాలేదు సార్, మాకు అసలు పోక్సో కేసు అంటే ఏంటో తెలియదు మీరు చెప్పేదాకా అన్న రీతిలో సైలెంట్గా ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాసినటువంటి ఈ ఉత్తరం అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నిర్వర్తించడాన్ని ఎవరు తప్పుపట్టారు. పైగా ఇక్కడ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏం చేశారంటే డీజీపీకి, సిఎస్కు మాత్రమే ఉత్తరం రాశారు. మరి ముఖ్యమంత్రికి ఎందుకు ఉత్తరం రాయలేదు? బహుశా ఆయన అనుకోవడం, నేను ప్రభుత్వంలో భాగం కాబట్టి ప్రభుత్వ అధినేతగా ఉంటూ నేను ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తే అది వివాదం అయిపోతుంది, కాబట్టి అక్కడ నేను కాస్త జాగ్రత్త వహించి కాస్త డీజీపీకి, సిఎస్కి ఉత్తరాలు రాసి ఇక్కడ మాత్రం నేరుగా అంటే ఒక ప్రతిపక్ష గొంతుకతో నేను ప్రతిపక్షానికి సంబంధించిన వాడిని, ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఒకటి ఉంది కదా, కాబట్టి బీజేపీ కూడా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడ ప్రతిపక్షమే అని స్ఫూర్తి వచ్చేలాగా ఆయన ఉత్తరం రాశారు. పైగా మొన్న షాబాద్ ఘటన గురించి కూడా ఉదహరించారు. ఇవన్నీ కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామాలే. ఇందులోనే మనం క్రిటిసైజ్ చేయడానికి పోతే అది పొలిటికల్ క్రిటిసైజ్ అయిపోతుంది, కాబట్టి మనం ఏం చేయకూడదు. నిజమే, ఆయన షాబాద్ దుర్ఘటన ఎవరు మర్చిపోలేనటువంటి దుర్ఘటన. 6గురిని హత్య చేసేదాకా ఆ మృగాన్ని ఎందుకు బయటికి వదిలారు అనేటువంటిది ఇప్పటికీ కూడా $1 మిలియన్ వస్తేనే. అయితే కేసులు కట్టడంలోన అటు ఇటుగా కట్టడంతో ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది, వేరే దారి లేక. దాన్ని అదునుగా తీసుకొని ఆ మృగం ముసుగులో ఉన్నటువంటి మగాడు మృగాడుగా మారిపోయి 6గురిని హతమార్చేశారు. ఇది దారుణ పాశవికమైనటువంటి చర్యనే, దీన్ని ఎవరు కాదనరు. ఒక్క బాలికకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు 6గురు ప్రాణాలు, చివరికి అభంశుభం తెలియనటువంటి ఆ చిన్న పిల్లల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. తాను చనిపోయాడు. ఇంతమందిని చంపాక తాను బతుకుండడం అర్థం లేదు, కాబట్టి ఆయన కూడా చనిపోయాడు. ఇది ఒకవైపు కలకలం సృష్టిస్తూ ఉంటే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చూసారా, పోక్సో కేసు నిందితుడైనటువంటి అతనికి బెయిల్ ఇవ్వడం వల్లే కదా ఇలా జరిగింది అని అంటే
మళ్ళీ ఆ బాణం ఎవరికి తగులుకుంటుందో కాస్త పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి కదా అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు పదే పదే ఆలోచిస్తున్నారు. సరే, మీరేమో దూరదృష్టితో కాకుండా చాలా స్థూల దృష్టితో మీరు సమాజాపేక్షతో మీరు రాసిన ఉత్తరం ఆహ్వానించదగ్గ పరిణామమే, దాని ఎవరు కాదనరు. అయితే మీ కర్మ కొద్దో లేకుంటే కనుక రాజకీయాల్లో దురదృష్ట ఘటనను ఇదే తెలంగాణలోన బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి అయినటువంటి అతని కుమారుడు కూడా ఇలాంటి కేసులోనే ఆయన కాస్త నిందితుడిగా ఉన్నారు కదా. మళ్ళీ మీరు చెప్పిన నిబంధనల ప్రకారం అయితే ఆయన మళ్ళీ పట్టుకెళ్ళి లోపల కూర్చోవలసి వస్తుంది కదా. మళ్ళీ మీరు బీజేపీకి సింపథైజర్, పైగా బీజేపీ చెప్పినందుకే మీరు కండువా భుజాన వేసుకొని హిందూ ధర్మ పరిరక్షకుడి అవతారం కూడా ఎత్తేసారు కదా. మళ్ళీ మీరు ఇది స్వవచో వ్యాఘాతం అంటారు ప్యూర్ తెలుగులో చెప్పాలంటే, అంటే సెల్ఫ్ గోల్ అని ఇంగ్లీష్లో అంటారు. మళ్ళీ మీరేమైనా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారా అని కొంతమంది రాజకీయ పరిశీలకులు పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. పైగా ఏంటి, ఇక్కడ సరే మీరు పోక్సో కేసు గురించి మీరు మాట్లాడారు, చాలా సంతోషం. మరి మీ ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా మీరు అధికారం చేపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లోన గాది సాయి కృష్ణ పరిస్థితి ఏంటండి? లాకప్లో నేను మాయం చేసేశారు కదా. చివరికి ఆయన ఎముకలు బూడిదలు కూడా దొరకలేదు కదా. కన్న తల్లి బాపోయింది, బాబు నా కొడుకు బూడిది ఇవ్వండి నాయన, నేను కనీసం అంత్యక్రియలు కాకపోయినా కనీసం కర్మకాండలనే చేసుకుంటానంటే బూడిద కూడా మిగిల్చినటువంటి పరిస్థితిలో అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది కదా. మరి అప్పుడు తమరేమన్నారు? అప్పుడు తమరేమైనా మాట్లాడారా? పైగా గాది సాయి కృష్ణ విషయంలోన మాట్లాడండి అంటే ఒక నేరస్తుడి గురించి నేను పోయి మాట్లాడాలనా? ఒక నేరస్తుడికి నేను సానుభూతి చెప్పాలనా? నేనేంటి, నా తాగతేంటి అని అందరి ఎదుట మీరు మాట్లాడిన మాటలు కూడా రికార్డెడ్గా ఉన్నాయి కదా. సరే, మీరు మాట్లాడొద్దు, నేరస్తుల్ని అస్సలు మీరు చూడొద్దు, ఎందుకంటే మీ పార్టీలో ఒక్కరు కూడా నేరస్తులు లేరు, మీరు అలా అనకూడదు కూడా, పాపం నిజం. అయితే మరి ఆ కన్న తల్లిని సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి ఎందుకు చేరదీశారు? ఎందుకు ఆమెను ఓదార్చారు? నేనున్నానమ్మా నీకు అండగాని ఎందుకన్నారు? అదే మాట మీరెందుకు చేయలేకపోయారు? మళ్ళీ గాది సాయి కృష్ణ కేసులోన పోలీసు వ్యవస్థ అక్కడ కాస్త విఫలమైనట్టే కదా. అప్పుడు మీరేమైనా లేఖలు రాశారా? పోనీ అప్పుడు ఏమైనా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు మీ నాయకుడికి ఉత్తరాలు రాశారా? ఇలా చేయకుండా ఉండాలి, కాస్త జాగ్రత్తగా చూసుకోండి, మీ పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది, ఎందుకింత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, ఆ బూడిద కూడా దొరకలేదంట, మళ్ళీ కాస్త వెతికి ఇవ్వచ్చు కదా సార్ అని మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఏమైనా తెలంగాణ వాళ్ళు ఉత్తరం రాశారా? మళ్ళీ మీరెందుకు ఉత్తరం రాస్తున్నారు? అంటే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటండి, ఒక సంఘటన జరిగినప్పుడు ఒక బాధ్యత నాయకుడిగా, పైగా తెలంగాణలో ఆయన పార్టీ ఉంది, అలాంటప్పుడు ఆయన ఉత్తరం రాయడానికి మనం ఎలా తప్పు పట్టగలమంటే మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒక బాధ్యతమైన పదవిలో ఉండిపోయాక, పబ్లిక్ లైఫ్లో మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అప్పుడప్పుడు మీకే అది తిరుగుబాణంలో మారిపోతూ ఉంటుంది. అదొక్కటి కాస్త మనం ఎరకలు ఉంచుకుంటే మిగిలినంత కూడా మనం ఎలా మాట్లాడుకున్నా కూడా పెద్దగా ఏమీ ఎవరు కూడా తప్పుగా అనుకోరు. కాబట్టి పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర అధికారులకు పోక్సో చట్టం అమలుపై లేఖలు రాశారు. పరిపాలనా చర్యగానే కాకుండా రాజకీయంగా కూడా పలు సంకేతాలు ఇస్తోందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. లేఖలో పవన్ ఏమేం రాశారు? వేగవంతమైన దర్యాప్తు, నిర్దిష్ట కాల వ్యవధిలో ఛార్జ్షీట్, నిందితులకు బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించడం, బాధితులకు రక్షణ వంటి అంశాలను ప్రస్తావించారు. గుడ్. రాజకీయాలకు అతీతం అనే సందేశం ప్రతిపక్ష రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేఖ రాయడం ద్వారా పిల్లల భద్రత విషయంలో పార్టీలు కాదు విధానాలే ముఖ్యం అని ఇమేజ్ను పవన్ కళ్యాణ్ నిర్మించాలనుకుంటున్నారా అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. అలాగే జనసేన ప్రస్తుతం ఏపీకి పరిమితం కాకుండా తెలంగాణలో కూడా చర్చలో ఉండాలని పార్టీ కోరుకుంటుంది. అందుకోసమే కదా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఇంతమంది వద్దంటున్నా కూడా నేను వస్తా, నేను మాట్లాడతా, మీరెవరు కాదనడానికని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత వచ్చి పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కాబట్టి ఆయనకు అన్ని హక్కులు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ కూడా ఆయనకు రాజకీయ పార్టీ ఉంది కాబట్టి. అయితే కేవలం అధికారంలో లేని పార్టీ అయితే రెండు చోట్ల మాట్లాడొచ్చు, ఒక చోట అధికారంలో ఉన్నారు కదా, అక్కడ కూడా అవకతవకలు జరుగుతున్నాయి కదా, అక్కడ కూడా పోక్సో కేసులు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రికి ఉత్తరం రాయగలిగింది, అక్కడ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు రాయట్లేదు మహానుభావ అని అందరూ అడుగుతూ ఉన్నారు.
అది ఇక్కడ మనం కాస్త డిబేటబుల్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. జనసేన ప్రస్తుతం ఏపీకి పరిమితం కాకుండా తెలంగాణలో కూడా చర్చలో ఉండాలని పార్టీ కోరుకుంటుంది. ఈ లేఖలో తెలంగాణ రాజకీయాల్లో కూడా తన ఉనికిని చాటడానికా అన్నట్టు ఉంది ఈ లేఖ. అంటే ఇక్కడ కూడా మేమున్నాము, ప్రతిపక్షంగా ఉన్నాము, మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము అన్నట్టుగా ఉంది. కేవలం విమర్శలు కాకుండా అమలు చేయదగిన సూచనలతో కూడా లేఖలు రాశారు. అంటే మీరు ఇంకా ఏమేమి చేయాలి, అంటే మీరు అలా చేశారు ఇలా చేశారు అని కాకుండా మీరు ఇలా చేయండి అన్నట్టుగా కూడా లేఖ సాగింది. అంటే పరిపాలన దృష్టి ఉన్న, అంటే పరిపాలన పైన తనకు పట్టు ఉంది అని చెప్పే నాయకుడిగా తన్ను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నంగా ఈ లేఖ మనకు కనిపిస్తోంది. అలాగే ఇదే సూచనను ఏపీ అధికారులకు కూడా పంపడం ద్వారా ఒక రాష్ట్రానికే కాదు 2 రాష్ట్రాలకు ఒకే ప్రమాణం అని కూడా చెప్తున్నారు. అంతే, ద్వంద్వ మనస్తత్వం లేదండి నాకు, ఏ రాష్ట్రమైనా ఒకటే, నేను కామన్ కాజ్తో రాశాను అని చెప్పడానికి అవతల కూడా లెటర్ ఇచ్చారు. అవతల లెటర్ ఇవ్వడం వల్ల కొద్ది వరకైనా డ్యామేజ్ కంట్రోల్ అయ్యింది. బట్ అక్కడ ఎవరికి ఇచ్చారు ఇక్కడ ఎవరికి ఇచ్చారో అని ఇప్పుడు లాగుతూ ఉన్నారు కదా, మళ్ళీ దానికి మనం ఆన్సరబుల్ అయిపోతున్నాం అన్నమాట. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ వంటి అంశాలు ఎన్నికల్లో కీలక ప్రభావం చూపుతాయి. ఈ అంశంపై చొరవ తీసుకోవడం రాజకీయంగా కూడా ప్రయోజనం కలిగించేటువంటి అంశమే. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ను నేరుగా లక్ష్యం చేసుకోకుండా, రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయకుండా చట్ట అమలును బలోపేతం చేయాలని కోరడం ద్వారా ఘర్షణ కాకుండా బాధ్యతను గుర్తు చేసినట్టుంది. షాబాద్ పోక్సో కేసు నేపథ్యంలో జరిగిన దారుణ హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అలాంటి సమయంలో లేఖ రావడంతో అది రాజకీయ పరిపాలనా పరంగా రెండింట్లోనూ కూడా చాలా ఇంపార్టెన్స్గా మారింది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి విధానపరమైన సూచనలు చేయడం, ఇది చూడండి ఇక్కడ టెక్నికాలిటీ. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలసీ మ్యాటర్ గురించి లెటర్ రాయడం, మళ్ళీ ఇది అత్యుత్సాహం అని కొంతమంది అనుకోవచ్చు, అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని పాలకవర్గం కాస్త కోప్పడవచ్చు. మా నాయకుడు చూసారా ఎంత అద్భుతంగా చేశారని ఇక్కడ జనసేన పార్టీ అభినందించవచ్చు. అన్నీ ఏకకాలంలో జరిగేటువంటి స్పందనలే, కానీ దేనికదే చూసుకోవాలి మనం, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది. ఈ చర్య వలన మంచి ఎంత చెడు ఎంత అని చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి తాను చేసింది ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఒక ప్రతిపక్ష నేతగా ఇక్కడ జరిగిన సంఘటనకు ప్రతిస్పందించడం అది వేరే లెక్క అవుతుంది. పోక్సో నిందితుడిని ఇలా చేయడం చాలా దారుణమైనటువంటిది, అమానవీయమైనటువంటిది, ఎలా ఇచ్చేశారయ్యా అని మీరు ప్రకటన ఇవ్వండి, ఎంత హుందాగా ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ అడ్మిటబుల్, ఆహ్వానించదగిందే. కానీ ఇక్కడ మనం ఏం చేశాము, ఒక అడుగు ముందుకేసి మీరు ఏమేం చేయాలి, మీరు ఎలా చేస్తే బాగుంటుంది అని కాస్త సజెషన్స్ ఇవ్వడం వల్ల అది కాస్త బుల్డోస్ చేసినట్టు అయ్యిందా అని కొంతమంది అనుకునే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో ఇటీవల తెలంగాణలో పోక్సో కేసులు రాజకీయ చర్చకు కేంద్రంగా మారిన నేపథ్యంలో, అది ఇటీవల అంటే మనం ఏ నేపథ్యం తీసుకోవాలి, సరిగ్గా ఒక 2 నెలల క్రిందట రాజకీయ దుమారం జరిగింది తెలంగాణలోన, అంతటా అతలాకుతలమైపోయింది, అన్ని చోట్ల కూడా ఒకే పాయింట్ పైన చర్చ సాగింది, అది పోక్సో కేసుకు సంబంధించిందే. మళ్ళీ ఆ కేసు ఇప్పుడు ఏమైపోయింది, ఎవరికి బెయిల్ వచ్చింది, ఎవరు ఇంట్లో ఉన్నారు, ఎవరి అబ్బాయి, అతను ఏ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, మీరు ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, మళ్ళీ దేనికి సత్సంబంధంతో ఉన్నారు, మోడీ ఎప్పుడైనా నాతో మాట్లాడతారని మీరు చాలా అభిమానంగా చెప్పుకుంటారు కదా, మళ్ళీ ఆ పార్టీకి చెందినటువంటి ఒక కేంద్ర మంత్రి ఇంట్లో కూడా ఇలాంటి ఘటన జరిగిందని మీరెందుకు అనుకోలేదు అని ఇక్కడ కొంతమంది క్వశ్చన్ వేస్తున్నారు. అంటే అందరికీ రిలేట్ అవుతుంది కదా, అది ఇక్కడ వచ్చిన బాధ. సో చట్ట వ్యవస్థ, బాలల రక్షణ, మహిళల భద్రత వంటి అంశాలపై వరుసగా స్పందించడం ద్వారా భవిష్యత్ రాజకీయాల్లో కూడా తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే వ్యూహం కూడా మనకిందులో కనిపిస్తుంది. ఈ లేఖను మనం 2 కోణాల్లో చూడొచ్చు. ఒకటి, పోక్సో చట్టం అమలును బలోపేతం చేయాలన్న పరిపాలనా ప్రయత్నం, ఇట్స్ ఓకే. రెండవది, 2 తెలుగు రాష్ట్రాల్లో బాధ్యతాయుత నాయకుడిగా ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకునేటువంటి వ్యూహాత్మకమైన అడుగైతే పడింది. అది వ్యూహాత్మకమా లేదా కేవలం ఊహాత్మకమా అనేటువంటిది తర్వాతి కాలంలో ప్రజలే తేలుస్తారు. అదండి సమాచారం. దట్స్ ఆల్.